సోషల్ మీడియాలో పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కనీసం 10 ఫోటోలైనా అప్లోడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోను ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం. లేదా వారు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర ఫోటోలను తయారు చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్లో అప్లోడ్ చేసే ఇంకొంతమందిని చూస్తుంటాం. ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేయడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మహిళలు చాలామంది ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసే ముఠాలకు డబ్బులు ఇవ్వలేక పోలీసులను ఆశ్రయించలేక ప్రాణాలను వదిలేస్తున్న మహిళలకు అండగా మేమున్నామంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్సైట్ రూపంలో మీ ముందుకు వచ్చింది. మీ ఫోటోలను ఎక్కడైనా మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తే ఈ వెబ్సైట్ వాటిని డిలీట్ చేయిస్తుంది. ఇక ఆ వెబ్సైట్ వచ్చేసి స్టాప్ నిక్ అని ఆర్గనైజేషన్ వెబ్సైట్. సైబర్ క్రైమ్ బారిన పడుతున్న మహిళలకు ఒక వెలుగు దివ్వెల్లా కనిపిస్తుంది. ఇక సింపుల్గా ఈ స్టెప్ పాటించాలి చాలు. ఇక స్టాప్స్ ఇన్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అక్కడ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ తర్వాత మీ ఒరిజినల్ ఫోటోను అప్లోడ్ చేయండి. ఎక్కడైతే మీరు అసభ్యకర మార్ఫింగ్ ఫోటోను చూసారో దాన్ని కూడా అప్లోడ్ చేయండి. వెంటనే కేస్ నెంబర్ను క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఫోటోతో ఉన్న ఒక డిజిటల్ ఫింగర్ ప్రింట్ తయారు చేస్తారు. ఏ సోషల్ మీడియాలో అయితే మీ ఫోటోలు కనిపిస్తాయో వారికి పంపిస్తారు. వెంటనే ఆ ఫోటోలని ఇక డిలీట్ అయిపోతాయి. ఇందులో ఉన్న టెక్నాలజీ కూడా సింపుల్గా ఉంటుంది. మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మొహం, ముక్కు, చెవులు, చెంపలు, వెంట్రుకలు ఇలా కొన్ని భాగాలు మాత్రం ఒరిజినల్వే ఉంచుతారు. లేదంటే ఆ ఫోటోని ఎవరు గుర్తుపట్టరు. ఈ ఒరిజినల్ ఫోటోలకు అదనంగా గ్రాఫిక్స్లో ఇతర భాగాలను అతికించి మార్ఫింగ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్ మీ ఒరిజినల్ ఫోటోలోని పార్ట్స్తో ఒక ఫింగర్ ప్రింట్ తయారు చేస్తుంది. అది అప్లై చేయగానే వెంటనే మీ మార్ఫింగ్ ఫోటోలన్నీ దొరికిపోతాయి. ఇప్పటి వరకు దీని ద్వారా వేలాది మందికి పైగా ఈ వెబ్సైట్ సహాయం చేసింది. ఇకపై మార్ఫింగ్ ఫోటోలకు ఇక అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.